ధైర్యవంతుడైన చిన్న నక్క మరియు దాచిన నిధి. పిల్లలు ఈ కథేంటో చూద్దామా? మాయా అడవి ఇల్లు. మాయామయమైన అడవి మంత్రముగ్ధ రంగులతో మెరిసిపోతుంది. ఎత్తైన చెట్లు రహస్యాలు చెప్పుకుంటాయి. పూలు మెత్తగా ప్రకాశిస్తాయి. మధ్యలో ఫిన్ అనే అందమైన చిన్న ఎర్ర నక్క. ప్రకాశవంతమైన ఆరెంజ్ బొచ్చు, పెద్ద ఆసక్తి కళ్ళు, ఉబ్బిన తోకతో సూర్యకాంతితో ఆనందంగా అన్వేషిస్తుంది. ఫిన్ తన బెస్ట్ ఫ్రెండ్స్ను ఒక భారీ మచ్చలున్న పుట్టగొడుగు కింద కలుస్తుంది. బెల్లా అనే వేగవంతమైన కుందేలు ముక్కు కదిలిస్తుంది. ఒల్లి అనే తెలివైన గుడ్లగూప గట్టిగా గుక్కుతుంది. టిల్లీ అనే దయగల తాబేలు నెమ్మదిగా చిరునవ్వు నవ్వుతుంది. వాళ్ళు కలిసి కూర్చుని సాహస కథల గురించి ఉత్సాహంగా మాట్లాడుతారు. స్నేహితులు మెరిసే నదిని చేరుకుంటారు. అది తగిలితే అందరికీ నవ్విస్తుంది. బెల్లా రాళ్ల మీద త్వరగా దూకి నెమ్మదిగల టిల్లీకి సాయం చేస్తుంది. ఒల్లి ముందు ఎగిరి మార్గం చూపిస్తుంది. ఫిన్ అందరినీ ప్రోత్సహిస్తుంది. నీరుతో ఆటలాడుతూ చిమ్ముకుంటూ లోతైన ఆకుపచ్చ తీగలు మెలికలు తిరిగి క్లిష్టమైన మేజ్లాగా ఉంటాయి. మార్గాలు తిరుగుతూ ఉంటాయి. కానీ స్నేహితులు పాడే పూలపాట ఫిన్ మార్గం కనుగొంటారు. ఆకుల మధ్య మాయాకాంతి. వాళ్ళు కలిసి సాహసం చేస్తారు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. వాళ్ళు రహస్యమైన గృహప్రవేశాన్ని చేరుకుంటారు. నీలం మరియు ఆకుపచ్చ రంగులో ప్రకాశించే పుట్టగొడుగులు చీకటిని వెలిగిస్తాయి. ప్రతి ధ్వనిలు మెత్తగా గుసగుసలాడుతూ గాలి పురాతన మాయామయంగా అనిపిస్తుంది. రాతి తలుపు వద్ద పరిష్కరించటం గుహలోకి భారీ రాతి తలుపు మార్గాన్ని అడ్డుకుంటుంది. అందులో చెక్కిన రీడిలో ఉంది. స్నేహితులు కలిసి ఆలోచిస్తారు. బెల్లా ఊహిస్తుంది. టిల్లీ ఆలోచిస్తుంది. తెలివైన ఒల్లి పరిష్కరిస్తుంది. ఒక మ్యాప్ తలుపు మాయామయంగా ప్రకాశించి తెరుచుకుంటుంది. దాచిన నిధిని కనుక్కోవడం. తలుపు వెనక పెద్ద నిధి పెట్టె. అందులో రత్నాలు, బంగారు నాణాలు, నక్షత్రాల్లా మెరిసే ఆభరణాలతో నిండి ఉంది. స్నేహితులు నిధిని తమకు ఉంచుకోరు. మాయారత్నాలను అడవి అంతా పంచుతారు. పూలు మరింత ప్రకాశిస్తాయి. చెట్లు మెరిసిపోతాయి. అందరూ ఆనందంగా జీవిస్తారు. నిజమైన నిధి స్నేహం మరియు దయ అని నిరూపిస్తారు. మరియు వాళ్ళందరూ ఎప్పుడూ సాహసవంతంగా ఎప్పటికీ ఆనందంగా అందరూ కలిసి జీవిస్తారు. బాయ్ బాయ్ పిల్లలు.